హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము కనకదుర్గ అమ్మవారికి ఆషాఢం సారి తీసుకెళ్ళబోతున్నామండి. సో, ముందే బిఫోర్ డేనే ఇలాగా 5 రకాల పళ్ళు, 5 రకాల స్వీట్సు, సో, తమలపాకులు, పువ్వులు, చీర ఇవన్నీ ఇలా ప్యాక్ చేసుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సో, ఇట్లా మేమైతే నియర్లీ ఒక 25 మెంబర్స్ వెళ్ళాము. సో, ఇట్లాగా అవి ప్యాక్ చేసినవి ఉంటాయి కదా! సో, అమ్మవారికి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటి పట్టుకుంటామనమాట. దానిలో మనకి చీర, గాజులు, కొబ్బరి బొండము, స్వీట్సు, పళ్ళు, తమలపాకులు, వక్కలు, సో, అన్నీ ఉంటాయన్నమాట. లాస్ట్ ఇయర్ నుంచే మేము స్టార్ట్ చేసాము. బిఫోర్ అయితే ఎప్పుడు చేయలేదు. సో, ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి మేము ఇట్లాగా. సో, టెంపుల్ ఇది వెళ్ళేటప్పుడు క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉందండి. సో, మీరు ఎప్పుడైనా సరే సారి తీసుకొని వెళ్తే మీకు డైరెక్ట్‌గా లిఫ్ట్‌లో నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. స్టెప్స్ మీద నుంచి వెళ్ళకుండా. సో, మనకు దర్శనం అయిపోయి కిందకొచ్చి 6థ్ ఫ్లోర్‌లోకి వస్తే మళ్ళీ ఇక్కడ అమ్మవారు ఉంటుంది. సో, ఇలా వీళ్ళు క్యూ లైన్ పెట్టారనమాట. ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ కూడా మనం అమ్మవారికి సమర్పించుకుంటాము. ఇక్కడ అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత ఇదంతా ఇలా ప్లేస్ ఉంటుంది. సో, ఇక్కడే కూర్చొని వచ్చిన ఎవరైతే ఉన్నారో అందరికీ ఇట్లాగ షేర్ చేసేసుకొని అందరు ఇక్కడే పని చేసుకుంటారు. సో, మేము మళ్ళీ దర్శనంకి వెళ్దామని చెప్పి మళ్ళీ టెంపుల్లోకెళ్ళాము. కానీ క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉన్నారు. సో, మళ్ళీ నియర్లీ 2-3 అవర్స్ పడుతుందని ఇంక మేము వెళ్ళలేదు దర్శనంకి. బట్ అక్కడక్కడ అయితే తిరిగాము. మళ్ళీ ఫ్లోర్‌కొచ్చేసాము. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి ఇది మొత్తం ఇట్లా ఫుల్ అయిపోయింది. అమ్మ బాబోయ్! చాలామంది జనం ఉన్నారండి. చూసుకొని వెళ్ళండి. తర్వాత అన్నదానం అయితే ఇక్కడ ఎవ్రీడే జరుగుతుందనమాట కనకదుర్గమ్మ గుడిలో. సో, అన్నదానంకి వెళ్ళాము. ఇక్కడ కూడా నియర్లీ ఒక 2-3 అవర్స్ పట్టింది. సో, ఇది చూస్తున్నారు కదా! సో, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.